పోనే 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 ఇట్లా ఊగి ఊగి నాది కన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రుల సామిల్ గారు, డిసిసి అధ్యక్షులు కాకి కృపాకర్ రెడ్డి గారు ఈ యొక్క శిలాఫలకాన్ని ఓపెన్ చేయడం జరిగింది. దీని తదనంతరం గ్రామస్తులందరూ ఏర్పాటు చేసి ఇంకొక శిలాఫలకం ఉంది. మనందరం వేదిక దిగితేనే సభ సజావుగా సాగుతుంది. స్వామి దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా ఎవరైనట్టు ప్లీజ్ దయచేసి కొంచెం పక్కా జరగండి. మన అతిథుల మాటలు మనం వినాలి. వెనక కూర్చున్న వాళ్లకు కనపడాలి కదా. అతిథులు దయచేసి చెప్పిన వాళ్ళు వినండి. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ధన్యవాదాలు చెప్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఈ విగ్రహం 2 సంవత్సరాల క్రితమే పెట్టాలి. ఇది తెనాలిలో 6.5 లక్షలు పెట్టి తయారు చేయాలి చేస్తే గత పాలకులు వెంటనే కలెక్టర్ను అర్ధగంటలకి పిలిపించి ఇక్కడ రోడ్డు లేదు అని రోడ్డు పోసిండ్రు. ఇక్కడ రోడ్డు పోయాలని చెప్పి ఈ విగ్రహం పెట్టకుండా 2 సంవత్సరాల నుంచి నిరీక్షించినాం. అదే తెలంగాణలో ప్రభుత్వం మారిన తెల్లారే మేమందరం గ్రామస్తులందరం వచ్చి ఇక్కడ ముక్కు పోసి ఈనాటి కార్యక్రమానికి దిగ్విజయంగా మన నాయకులందరూ పిలిపించుకోవడం జరిగింది. చూడలేరా మనం ఐదురాయి ఈ ఆత్మకూరు మండలం నుంచి వస్తేనే సూర్యాపేట పిల్లులు వేసేది. అటువంటి ఆత్మకూరు పట్టుకొని అనేక ఎన్నికలు 2004 కానివ్వండి, ఈ మండలం మొత్తం కూడా పార్టీకి మెజార్టీ ఇచ్చిన మండలం ఇది. మా గ్రామం కూడా ఇన్ని పర్యాలు మెజార్టీ ఇచ్చిన గ్రామం. అయినా మేము నిర్ణయం తీసుకొని దామోదర్ రెడ్డి గారి టికెట్ రాగానే రాత్రికి రాత్రి కార్యకర్తలందరూ పిలిచి ఖచ్చితంగా దామన్న గెలిపియాలి, ఖచ్చితంగా పనిచేద్దామని కొన్ని వేల మందితో ర్యాలీ తీసి రామన్న సమక్షం మేము పార్టీలో చేయడం జరిగింది. ఈ విగ్రహావిష్కరణకు ఇచ్చేసిన పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు రాంబేడి దామోదర్ రెడ్డి గారికి,
తుంగతుర్తి ఎమ్మెల్యే మంత్రుల సాములు గారికి, అలాగే వేదికను నిర్వహించిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన అశేష జనానికి, దయాకర్ రెడ్డి అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక ఈరోజు నాకు వస్తున్న ఆదరణ నేనేం చేసినందుకు కాదు, నేను దయాకర్ రెడ్డి కొడుకు అయి పుట్టినందుకు నాకు ఆయన చేసిన సేవ నాకు ఈరోజు వస్తున్న ఆదరణ అంతా ఆయన చేసిన సేవలనే. నేను ఆయన కొడుకు పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు మాట్లాడటం కొత్త అనుభవం లేదు, కొంచెం ఆయన చూపించిన మంచి మార్గంలో మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ వచ్చిన పెద్దలు పోరాట యోధుల్ని ఈ గ్రామం కోల్పోయింది. వారు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి కాకి కృపాకర్ రెడ్డి, దయాకర్ రెడ్డి గారు. అలాంటి వారిని గత ప్రభుత్వంలో ఇక్కడ మంత్రివర్గంలో పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి గారు ఎన్నో వేధింపులకు గురి చేసి మానసికంగా వారు చనిపోవడానికి కారణం జగదీశ్వర్ రెడ్డి గారే. తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి గారికి తప్పకుండా మీ పాపం కాకి కృపాకర్ రెడ్డి కుటుంబం పాపం తప్పకుండా తగ్గుతుంది. భవిష్యత్తులో మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని జిల్లాని అభివృద్ధి పరంలో నడిపించాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సమాజంతో కత్తుల పోరాటమాడిన పార్టీ దయాకర్ రెడ్డి యుద్ధం చేసిన సమాజంతో ఒక వీరుడు మేర పెరిగితే ఎంతోమంది విప్లవీరులు పుట్టారు. ఇవాళ కాకి దయాకర్ రెడ్డి గారు ఈ వ్యవస్థపై తిరుగుబాటు చేశారు. తన ఎమ్మెల్యే పార్టీగా భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పేద ప్రజలను అణచివేయబడుతుంటే దానికి వ్యతిరేకంగా నక్సలైట్గా మారాడు దామోదర్ రెడ్డి, దయాకర్ రెడ్డి. సారీ, ఆ దయాకర్ రెడ్డి గారు 2005లో ఇదే వేదిక మీద, ఇదే గడ్డ మీద టీఆర్ఎస్ పార్టీలో చేరాడు అన్నాడు, నేను ఇచ్చిన అన్నాడు. కానీ ఇక్కడ గత పాలకులు అంటున్నాం, పాలకులు గారాలు పందికొక్కులు, రేగు సుక్క ఎవరు కాదు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? పొక్కుడు రక్త చూసుకొని చెప్పిండు, ఇలా కక్కిస్తని చెప్పిండు. ఎవరి కోసమురా? ఎవరి కోసము? నేను తుంగతుర్తి ఇన్ఛార్జి, నువ్వు సూర్యపడి ఇన్ఛార్జి. నీకు చెప్పుకున్నాయా? నీకు చెప్పుకున్నాయా? అంగీరున్నాయా? ఎక్క ఈ కోర్టు ఏడాది వచ్చినాయి. రాష్ట్రాన్ని కుల్లగొట్టిను, రాష్ట్రాన్ని దోపిడీ చేశారు, రాష్ట్రం ఇలా అప్రపాలు చేశారు. అందుకే నువ్వు నీ ఎంత ఉన్నోడు ముంగట్టున్నాడు అందరు కూడా మూడగట్టి ఆడేస్తారు. అందుకోసం మిత్రులారా, ఇలాంటి వీరుల విగ్రహాలు ఎంత సౌడగానే ఒక విగ్రహం పెడుతున్నట్టే కలెక్టర్ ఆపించిన దత్తమ్మ నాకు బతికేది. ఒక వీరుడు భయపడతా, వీరుడు దండేసి జోహర్ అర్పించాల్సిన బాధ్యత ఒక వీరుడు. అది వీరత్వం, అది వీర. కాకి దయాకర్ రెడ్డి గారి తండ్రి సిపిఎం లీడర్ కాకి దయాకర్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు కృపాకర్ రెడ్డి గారు, వాళ్ళు బతకలేక కాదు, ఈ బాధిత సంఖ్యలు వెళ్ళిపోవాలి, ఈ వ్యవస్థ మారాలి అని వాళ్ళు ఆనాడే నక్సలైట్ ఉద్యమంలో చేయని వాళ్ళు. కానీ కాలక్రమేణా జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో కొంతదానికి అవకాశం ఉంటుంది, అన్నిటికీ అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా 2000 తెలుగుదేశం పార్టీలో చేరాడు, 2005లో టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమ నాయకులు చేసింది. అటువంటి ఉద్యమ నాయకులను ఉత్తగాడు వచ్చి అలాగే చేసిరా. ఉత్తగాడే అది ఎట్టో ఆయన నన్ను కోసం మాకు కోసం ఇంటర్ కూర్చొని ఇది కూడా కూర్చొని కాలకాడ కూర్చొని మంత్రి. ఇవాళ ఇలాంటి వీరులను ఇవాళ మానసికంగా వేదనకు గురి చేసి నన్ను కూడా ఏమో చేసిండు. కానీ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి శిరస్సు మంచి నమస్కరిస్తున్నాను. ఎందుకు 23 రోజుల ఎమ్మెల్యే మందుల సంఘం 23 రోజుల ఎమ్మెల్యే, అది కాంగ్రెస్ పార్టీ. కష్టజీవులను కాపాడే పార్టీ, పేద సోదరులను కాపాడే పార్టీ. అందుకోసం మందుల సంఘం ఎమ్మెల్యే అవుతాడా?
ఎట్లయితాడు? అవతల ఎవడు ఇసుకదా తొక్కుడు దొక్కితే కథలైపోయి తొక్కుడు దొక్కితే మా కర్మ ఏంటంటే జర్ర దామోదర సార్ జర్ర మిస్ అయిందా ఉడకబెట్టి ఉంచేటైతే ఉడక ఏవా రేపటి రోజునాడు కూడా నల్లగొండ జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్ చెట్టు బొబ్బిలు వెళ్తారు కూడా మనం చేస్తున్నాను. ఈ ఆత్మకూరు కూడా యుద్ధ పేరే కావాలి. అప్పుడు మనం ఇంకో మాట చెప్తుందిగా ఎప్పుడైతే బీఆర్ఎస్ అని పేరు పెట్టుకుంటే వారికి పోయింది మనం. అందుకోసమనే రాజ్యం ప్రజాస్వామ్యం అనేది చాలా బలమైంది. ప్రజాస్వామ్యం అనేది బలమైంది, మన రాజ్యాంగం బలమైంది. ఇవాళ మందల స్వామ్యంలో ఓటే కనుక లేకపోతే గెలగలుగుతాడా? రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ ఒకటే సమానమైన హక్కు ఇచ్చాడు, అదే ఓటు. ఆ ఓటే గుర్తులు గుర్తితే ఒక్క దెబ్బగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ గిలగిల కొట్టుకుంటారు, బాగా మరి ఒకరి మీద ఒకటి మరి ఏడుతాము. మేము పోటీ చేస్తాము, ఏడ పోటీ చేస్తారు? ఎవడోటేయాలి మీకు? ఎవడోటేయాలి? తెలంగాణ ప్రజానికం ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఒక ఆలోచన విధానంతో ఉంటుంది, ఒక తిరుగుబాటు తత్వంలో ఉంటుంది, ఒక అన్యాయం ఎదిరించే తత్వంలో ఉంటుంది కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణ ప్రజానికం. అందులో తుంగతుర్తి పోరుగడ్డ, అందులో ఈ సూర్యపడ్డ నచ్చమని గడ్డ నీకు ఏంది పీగుడంటే. అందుకోసం అంటున్నారా? ఆకి దయాకర్ రెడ్డి కలకాల వీరుడై వాళ్ళ కొడుకు జార్జి రెడ్డి, వీరుడు జార్జి రెడ్డి ఎక్కడ యూనివర్సిటీలో మనం చూసాం, నేను చిన్నది చూసింది. 74లో జార్జి రెడ్డి చంపారు, సంపితే ఉద్యమం వ్యక్తులు లేచి. అయినా కూడా ఆ మహనీయుడు తన కొడుకు జార్జి రెడ్డి నామకరణ చేసుకున్నాడు. ఆయన దీంతో దడివై అందుకోసమనే ఈ దొంగలు సిరిసిరగాళ్ళు తోడుపుడగాళ్ళు వీళ్ళకి నడవది అయిపోయింది, వాళ్ళ కమగిరిపోయింది. అందుకోసం మిత్రులారా, దయాకర్ రెడ్డిగా ఆత్మశాంతి కలగాలంటే, నిండుగా జోహర్ అర్పించాలంటే రేపు పార్లమెంట్ ఎన్నికల యుద్ధం జరగాలి. ఇవాళ నేను ఆ వీరుని విగ్రహ అనుష్ఠానానికి రావడం కూడా నేను నా భాగ్యంగా అనుకుంటున్నాను. నిజంగా ఇంకో మాట చెప్తాను. నేను 2005లో ఇదే అన్నదమ్ములు పాటలు చేయరు టీఆర్ఎస్. ఆయన కేసీఆర్ వచ్చి నీటికి నేను కూడా వచ్చా. నా లైఫ్ లో పర్సు పెట్టుకునే తెలియదు, ఎక్కడ నా పర్సు పెట్టించి తెలియదు. వాళ్ళ 500 రూపాయలుడే నేను ఎవరో పాట అయితే సూర్యపేట బస్ స్టాండ్ పోయాను, ఎక్కడ జేబులో చేపెడతాను గుర్తు కూడా. అంటే నా లైఫ్ లో ఆత్మకుని మర్చిపోయాను. అదే కాదు వీరుల గడ్డ ఇది ఆత్మకూరు గడ్డ. ఈ గడ్డకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతే ఆకి దయాకరణ. అందుకోసం మిత్రులారా, ఎంతో మంది విప్లవకారులు దోచిపెట్టిన కర్త వాళ్ళకు, ఎంతో మంది విప్లవకారులను గుజారేసుకొని మోసిన కర్త వాళ్ళకు. అందుకోసం వీరుడికి ముందుగా మనం జోహార్ అర్పించాలని. కాకి దయాకర్ రెడ్డికి జోహార్, కాకి దయాకర్ రెడ్డికి జోహార్, కాకి దయాకర్ రెడ్డి. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. జై కాంగ్రెస్. వేరే దేశాల్లో ఉండబడిన తను ఈ ఎన్నికల్లో బాగా పాల్గొని నా కొరకు కృషి చేసిన చిరంజీవి జార్జి రెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఉండబడిన పెద్దలకు, సోదరులకు, సోదరిమణులకు, స్నేహితులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నాకన్నా ముందు మాట్లాడిన సామీల్ గారు దయాకర్ రెడ్డి గురించి బాగా చెప్పినారు. వారి కుటుంబం ఒక చరిత్ర గల కుటుంబం. ఆ చరిత్రను ఎవరు కూడా చెప్పేయలేరని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. నేను తుంగతుర్తి శాసనసభ్యునిగా ఉన్నప్పుడు వారి నాన్నగారు కాకి చంద్రారెడ్డి గారు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగా ఉంది. ఆ రోజు నిజంగా నీతి నిజాయితీతో పనిచేసిన రోజు ఈరోజు లేకపోవచ్చు, కానీ వారి ఆశయాలు ఈరోజు మన ముందున్నాయి. అదేవిధంగా దయన్న తన పుట్టుక నుంచే, విద్యార్థి దశ నుంచే ఒక ఉద్యమకారుడిగా
పీడిఎస్లో చేరి ఆ రోజు పీడిఎస్ నాయకుడు జార్జిరెడ్డి గారు చనిపోతే తన కొడుకు జార్జిరెడ్డి గారి పేరు పెట్టుకుంటడం చాలా నిజంగా ఆయన ఆలోచన విధానం చాలా గొప్పదని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. అంచెలంచెలుగా ఎదిగిన నాకన్నా సీనియర్ నాయకులు దయాకర్ రెడ్డి గారు, కానీ దురదృష్టం కొద్దీ ఆయన రాష్ట్ర నాయకుడిగా ఎదగలేకపోయినా నాకన్నా ముందు మాట్లాడిన వారు చెప్పినారు. ఆయనే నిజంగా తలుచుకుంటే అధికారం కావాలనుకుంటే ఆ రోజు శాసనసభ్యుడయ్యేవాడు, మంత్రివర్గంలో కూడా స్థానం ఉండేవాడు అని చెప్పి సందర్భంగా మనం చూస్తాం. జగదీశ్వర్ రెడ్డి ఎక్కడ ఆయన విస్కీ పోసి శాసనసభ్యుడైనాడు, మంత్రి అయినాడే తప్ప నిజంగా ప్రజల్లో ఉండి కష్టపడ్డాడని నేను అడుగుతున్నాను. నిజమైన ప్రజాబంధు ఎవరంటే, ప్రజాసేవకుడు ఎవరంటే కాకి దయాకర్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అసలు నాయకుడు మనలో లేకపోయినా నిజంగా ఆయనే వేరే పార్టీలో ఉన్నా కూడా, నేను వేరే పార్టీలో ఉన్నా కూడా ఆయన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన నాయకుడు దయాన్ అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఎక్కడైనా కూడా నేను వారితో కలిసినప్పుడు వారి కుటుంబ సభ్యులు నన్ను చాలా గౌరవంగా మందలించేవారు. నేను శాసనసభ్యుడిగా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు స్వాగతం పలికేవారు. వేరే పార్టీ అయినా కూడా వారికి ఒక సభ్యత ఉన్నది. ఒక విలువగల నాయకుడు మనలో లేడని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. దురదృష్టం కొద్దీ ఈరోజు రాజకీయాలు మనం చూస్తున్నాం, రాజకీయాల విలువలు పోయినాయి. అందుగురించే అంత పెద్ద నాయకుడిని విగ్రహం పెడతానంటే విగ్రహానికి కూడా స్థలం ఇవ్వకుండా చేసిన మరి గతలో ఉండబడిన శాసనసభ్యుడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు. అందుగురించే నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు నన్ను ఒకటే అడిగిన వారి కుటుంబ సభ్యులు, వారి సతీమణి నన్ను అడగలేదు, కానీ మన జార్జిరెడ్డి గారు అయితే కృపాకర్ నన్ను ఒకటే అడిగినారు, అన్న దయాన్న స్టాచ్యూ పెట్టాలంటే తప్పనిసరిగా పెడతాను, నేనే దగ్గరుండి పరిష్కరిస్తానని కూడా ఆ రోజు చెప్పిన. నిజంగా ఈరోజు మన అదృష్టం, నేనుగా చెప్తున్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజమైన ఉత్తమ్ కుమార్, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు మన రాష్ట్రానికి కెప్టెన్ గా పనిచేస్తున్నాడంటే ఆలోచించమని అడుగుతున్నాను. ఈరోజు ఆయనకి ఎన్నో అధికార కార్యక్రమాలు ఉండే, అధికార కార్యక్రమాలు ఉన్నా కూడా ఇచ్చిన మాటకు కట్టుబడిన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం రావటమే కాదు, నాకు వచ్చేటప్పుడు చెప్పినారు మంత్రివర్యులు, మీరెప్పుడు పిలిస్తే అక్కడికి వస్తాను. ఈ రోజు సమీక్ష చేయలేకపోయినాను. అధికారులతో మళ్ళీ ఆత్మకూరే కాదు, మన సూర్యాపేటలో ఉండబడిన 4 మండలాల మున్సిపాలిటీలో కూడా సమీక్ష చేసి ఎవరికి ఏమి కావాలో చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఉత్తమ్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. చేస్తానని చెప్పి ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని తప్పనిసరిగా మీ ప్రభుత్వం ద్వారా మీరు దత్తత తీసుకొని ఎన్ని కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలుస్తూ నేను సెలవు తీసుకుని కాంగ్రెస్ ఆహ్వానిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి పెద్దలు దామోదర్ రెడ్డి గారు, ప్రియ మిత్రుడు, నూతనంగా తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే ఎన్నికైన మందుల శామ్యూల్ గారు, మరి స్వర్గీయ కాకి దయాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, వారి సోదరుడు కృపాకర్ రెడ్డి గారు, వారి కొడుకు జార్జ్ రెడ్డి గారు. నాకు హైదరాబాద్ లో అధికారికంగా చాలా కార్యక్రమాలు ఉండే, కానీ దామోదర్ రెడ్డి గారు ఇది కాకి దయాకర్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ, చాలా ముఖ్యమైన వ్యక్తి, మంచి నాయకుడు, ప్రజల్లో మంచి పేరున్న కుటుంబం, మీరు తప్పనిసరి రావాలంటే ఈరోజు రావడం, మరి మీ అందరితో ఈ సమయం గడపడం మరి నాకు ఎంతో సంతోషం అని చెప్పి మనం చేస్తూ, కాకి దయాకర్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం లేకుండా ఈ ప్రాంతంలో ఒక మంచి నాయకుడిగా, మరి తెలంగాణ ఉద్యమకారుడిగా, ఈ గ్రామానికి ప్రాంతానికి ఎంతో మేలు చేసిన వ్యక్తిగా మా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తిని మీకు మనం చేస్తూ, మరి వారి కుటుంబ సభ్యులకి నేను అభినందిస్తున్నా. విగ్రహం మాత్రం చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆ కాంస్య విగ్రహం కూడా చాలా బాగా వచ్చింది. మీ అందరికీ ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు, ఇంత మంచి మెమోరియల్ పెట్టినందుకు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను.
మరి మిత్రులారా, వాస్తవంగా నేను సూర్యాపేట జిల్లాకి హుజూర్ నగర్ బయట రావడం ఇదే ప్రథమం. కొన్ని విషయాలు ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలు మీ అందరితో పంచుకుందామని అనుకున్నా. మొన్న జరిగిన ఎన్నికలు తెలంగాణ చరిత్రలో నిలబడిపోతాయి. ఒకవైపేమో ఒక అహంకార ధోరణి, చాలా పైసలు సంపాదించుకునే పొగరబోత్తనం, కళ్ళు నెత్తికెక్కిన వైఖరి. ఒక సైడ్ ఏమో నిజమైన కాంగ్రెస్ ప్రజాస్వామ్యవాదులు, ప్రజల కోసం కొట్లాడేవాళ్ళు. ఒక 3 నెలల క్రితం ఎవరు ఊహించకపోయేవారు అంటే ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా నల్గొండ జిల్లాలో 12కి 11 సీట్లు మనం గెలుస్తామని, అది కూడా భారీ మెజారిటీతో. కానీ నేను ఒక 6 నెలల క్రితమే చెప్పిన, ప్రజల్లో ఈ టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ మంత్రులు, ముఖ్యమంత్రి పట్ల అసహించుకుంటారు. వాళ్ళ అహంకారం, కళ్ళు నెత్తికెక్కిన పోకడ, మొత్తం అధికార వ్యవస్థ, పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేయడం ప్రజలు అసహించుకుంటున్నారు. ఈ టిఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడిస్తుందని చెప్పి నేను 6 నెలల క్రితం చెప్పిన. కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు వచ్చి మనం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని. మరి 70 సీట్లు వచ్చినాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దురదృష్టవశాత్తు సూర్యాపేట కాన్స్టిట్యున్సీ అతి స్వల్ప తేడాతో ఒక బ్యాడ్ లక్తో పోవడం జరిగింది. మరి 12లో 11 గెలిచినాం. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎక్కడ తిరిగినా అసలు స్వాతంత్రం వచ్చినట్టు ప్రజలు స్వేచ్ఛగా ఒక యూఫోరిక్ అట్మాస్ఫియర్ లో తిరుగుతున్నారు. అంటే 10 ఏళ్ల పాటు టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అన్ని స్థాయిల్లో ప్రజల్ని అణిచివేసిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి కాకి దయాకర్ రెడ్డి గారి విషయం నేను వస్తుంటే దారిలో చాలా మంది నాకు చెప్పింది, అంటే వారి జీవిత కాలంలో వారికి అన్ని విధాలుగా అణిచివేత ప్రయత్నం చేసి చివరికి వారు మరణించిన తర్వాత కూడా వారి విగ్రహం కూడా పెట్టుకొని అంటే ఎంత అహంకార ధోరణి, ఎంత నేతృత్వ ధోరణి గతంలో ఉన్నారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. మేము అధికారంలో వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు ప్రభుత్వ లెక్కలు చూస్తే ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు జూన్ 2, 2014కి తెలంగాణ మొత్తం మీద మనకి 60 ఏళ్ల వారసత్వంగా రాష్ట్రానికి వచ్చిన అప్పు 70,000 కోట్లు. ఈ జాగ్రత్త అంకెలు నాలుగు, ఎందుకంటే మన అందరి జీవితాలతో ముడిపడింది ఇది. మొత్తం తెలంగాణ అప్పు, తెలంగాణ ఏర్పడినప్పుడు 70,000 కోట్లు. మొన్న మేము చూస్తే లెక్కలు, కేసీఆర్ అడ్డగోలుగా అప్పులు తీసుకొచ్చి మనందరి జీవితాలు, మన పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి ఇప్పుడున్న అప్పు 6,70,000 కోట్లు. ఒక్కసారి ఆలోచన చేయండి. 60 ఏళ్ళు ఆంధ్రతో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ భాగం 70,000 కోట్ల అప్పు అయితే 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో 6,70,000 కోట్లయింది. ఇదిలో మేము చెప్పేది కాదు, ప్రభుత్వ లెక్కలు. దీని ప్రభావం ఏంటంటే అదేదో కేసీఆర్ ఆయన సొంత ఆస్తులు తాకట్టు పెట్టింది కాదు. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మన జీవితాలు, మన పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి బ్యాంక్ నుంచి వడ్డీకి 6,70,000 కోట్ల అప్పు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కి, టిఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వం దక్కింది. ఆత్మకూరుతో సహా ఈ ప్రాంతానికి ఎంపీ ఉన్నా, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ మంత్రి ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నా, ఈసారి మరి ఇరిగేషన్, సివిల్ సప్లైస్ మంత్రి ఉన్నా, తప్పనిసరిగా ఈ రోజు మీరు ఇచ్చిన నాకు రిప్రజెంటేషన్స్ కానీ, మీ గ్రామానికి కానీ, మీ మండలానికి కానీ, సూర్యాపేట నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి గారి సలహా మేరకు, అదేవిధంగా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో మరి ప్రియ మిత్రుడు శాసనసభ్యుడు శామ్యూల్ గారి సలహాలు, మరి వారి గైడెన్స్ ప్రకారం
తప్పనిసరిగా మీ జీవితాల్లో వెలుగులు నింపే విధంగా మేము అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. మీరు అడిగిన ఇళ్ళ విషయంలో, రేషన్ కార్డు విషయంలో తప్పనిసరిగా న్యాయం చేస్తామని, మీరు అడిగిన అభివృద్ధి కార్యక్రమంలో తప్పనిసరిగా సీరియస్గా, సిన్సియర్గా, కమిటెడ్గా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తూ, మరి ఈరోజు కాకి దయాకర్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నన్ను ముఖ్యంగా ఆహ్వానించిన వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ గ్రామానికి మీరు చెప్పిన కాదు, మీ గ్రామానికి ఒక స్టోన్ క్రషర్ విషయము, ప్రభుత్వ భూమి ఆక్రమించుకునే విషయము, మరి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్ని కూడా తప్పనిసరిగా ఈ సంక్రాంతి సెలవులు కాగానే యాక్షన్ ఉండబోతుంది అని చెప్పి మనం చేస్తూ, అదేవిధంగా మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ కార్యకర్తలపై అకారణంగా కేసులు లేకుండా రౌడీ షీట్ పెట్టుంటే అది తీసివేస్తానని కూడా సభాముఖంగా మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. నేను కృష్ణ సంగారెడ్డి దేవలింగం దేవలింగం లింగారెడ్డి వెంకటరెడ్డి పెంగళ సంజీవరెడ్డి ఎంత టీఆర్ఎస్ పార్టీ ఉప్పు దేవలింగం పెంగళ విద్యాసాగర్ రెడ్డి అందరూ కూడా వచ్చి